హ్మ్. అందుకోసం పవన్ కళ్యాణ్కి మొన్న ఒక 5 కోట్లు ఇవ్వడం అదే. అంతవరకు నడిచింది. పవన్ కళ్యాణ్ కూడా ఆశీర్వాచం తీసుకోవడం తద్వారా మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే. మొన్నటిదాకా అది. ఎట్టండి చిరంజీవి అన్న దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే. ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ మంచోడు, ఎన్టీఆర్ చెడ్డోడు, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ మంచోడు ఎట్లాగో అట్లాగే ఇప్పుడు చిరంజీవి తను చెడ్డవాడిగా నిరూపితం కాదలుచుకోలేదు. మంచివాడిగా ఉండాలంటే పవన్ ఫ్యాన్స్ చేత మంచోడు అనిపించుకోవాలి. ఆ రోజుల్లో అంతా ఇవాళన్న ఈ మెగా ఫ్యాన్స్ వాళ్ళ నాన్నలు అమ్మలు చిరంజీవి ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు చివరికి. అందుకని ఆ పిల్లల దెబ్బకి తట్టుకోలేక ఆయన తన వైఖరి మార్చుకుని ఇట్లా చెప్పాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇందులో ఉన్నాడు కాబట్టి ఈ కూటమి కరెక్ట్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేసే ఆలోచన ఉందా అసలు చిరంజీవి గారు? లేదండి, ఇంకేం ఉండదు. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరితో మంచోడు అనిపించుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వయసులో ఇంకా నాకెందుకు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇదేంటంటే ఇందులో ఒక లాజిక్ చూశాడు. వైసీపీ అభిమానులు ఎవరు తిట్టరా ఆయన్ని అవును ఈ విషయంలో. ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి అంది కూడా చిరంజీవిలో వచ్చినా ఎవరు వచ్చినా సింగల్ గా వెళ్తాం మేము అన్నాడు. అంతేగాని చిరంజీవి అట్టంటోడు ఇట్టంటోడు అని తిట్టలేదు కదా. దానికే తట్టుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ పాయింట్. అంతేగాని ఒక్కళ్ళని నిందించరా చిరంజీవి. ఎవరిని నిందించకుండా రాజకీయం చేద్దాం అందరినీ. ఇప్పుడు జగన్ మీద ఆయనకి ఏంది అపారమైన ప్రేమ ఏమైనా ఉంటుందా ఏంటి? జగన్కి బేసిక్ గా